నేనే మీరిన వాడిని అవుతానమ్మా. నాన్న, మీకు తెలియంది కాదు, మనం వేసిన ఒట్టు నలుగురు మంచి కోసం అయితే ఆలోచించాలి. కానీ ఒక మనిషి అహంకారానికి సాక్ష్యం అయినప్పుడు ఆ ఒట్టుని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు నాన్న. అంతా ఆ భగవంతుడు చూస్తుంటాడు నాన్న. ముందు మీరు అక్కతో మాట్లాడండి. వద్దమ్మా, వద్దు, నా మాట విను తల్లి. మీరు ఉండండి నాన్న, ఇప్పుడు మీరు అక్కతో మాట్లాడాల్సిందే. అమ్మ వందన, అది తప్పు. వద్దమ్మా, నా మాట విను. నాకు అదంతా తెలియదు నాన్న. అమ్మా, ఫోన్ ఇస్తావా లేదా? తర్వాత నేనేమన్నా బాధపడతావు చెప్తున్నా. ఫోన్ ఇవ్వమ్మా. అమ్మా ఇవ్వమ్మా. నేను ఇవ్వనే. అమ్మా ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ముందు ఫోన్ ఇవ్వు. ఎందుకే ఫోను? ఆ అక్షయ్కి ఫోన్ చేసి ఆయన గారితో మాట్లాడించడానికా? ఏ అక్కతో నాన్న మాట్లాడితే తప్పేంటి? తప్పున్నారా? నాకు నా 10 లక్షలు రావాలి. ఆ డబ్బుతో నా పత్రాలు నేను విడిపించుకోవాలి. అందుకే తండ్రి కూతుళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి వీల్లేదని కండిషన్ పెట్టాను.